హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్. ఇవాళ మన ఛానల్లో రాయలసీమ కారం బొరుగులు అండి. చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట. ఈవినింగ్ టైమ్స్ పిల్లలకి స్నాక్స్ లాగా చేసి పెట్టచ్చు. చాలా త్వరగా క్విక్గా అయిపోయే ఒక మంచి రెసిపీ అనమాట. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని ఈ గిన్నెలో మనము వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను, సరిపోతుంది అనమాట. తర్వాత ఇందులోకి పల్లీలు వేయించుకుంటున్నాను. లైట్ దోరగా వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. దీన్ని అయితే సిమ్లోనే చేసుకోవాలండి, హైలో పెట్టుకొని చేసుకోకూడదు, త్వరగా మాడిపోతాయి పల్లీలు అనేవి. ఇవి లైట్గా వేగాక ఇవైతే లైట్గా వేగాక ఇందులోకి పుట్నాల పప్పు కూడా వేసుకోవాలండి. అదే చిన్న శనగపప్పు అంటాం కదా, అది వేసుకోవాలన్నమాట, తినే శనగపప్పు. దీన్ని కూడా లైట్గా వేయించేసుకుందాము, బాగా క్రిస్పీగా వేగాలన్నమాట తినే శనగపప్పు కూడా. తర్వాత ఎండుమిర్చి ఇవి కూడా లైట్గా వేయించేద్దాము. తర్వాత 4-5 రెబ్బలు కచ్చా బచ్చాగా దంచుకున్న ఎల్లిపాయలు అనమాట. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఎల్లిపాయలు, లేకుంటే స్కిప్ చేసేయండి. ఎల్లిపాయలు వేస్తే ఏంటంటే మిక్చర్కి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇది మిక్చర్ టైపే అండి, చాలా ఈజీగా క్విక్గా త్వరగా చేసుకునే ఒక మంచి స్నాక్స్ ఐటమ్ అనమాట. పెద్దలు కూడా మంచిగా తినేసేయచ్చు. మనం ఎక్కడైనా జర్నీలకు వెళ్ళేటప్పుడు కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అనమాట ఈ స్నాక్స్ ఐటమ్ అనేది. తర్వాత పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోకి కొంచెము. దీన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించేసుకుందాము. టీ బ్రేక్ అయితే మంచి స్నాక్ అండి ఇది నిజంగా. తర్వాత ఇందులోకి కారం కూడా యాడ్ చేసుకుందాము. మీ స్పైసీని బట్టి కారం అయితే యాడ్ చేసుకోండి. పిల్లలు తినేది కదా, కొంచెం తక్కువగానే వేసుకోండి కారం అనేది. వీటిని కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించేసుకుందాము. తర్వాత ఇందులోకి మనం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాము. కరివేపాకు కొంచెం పచ్చిది వేసుకోండి. ఇది బాగా చిటపట అనేంత వరకు మంచిగా వేయించేసుకోవాలన్నమాట. కరివేపాకు కూడా మంచిగా క్రిస్పీగా వేగుతుంది సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ అయితే చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ అయితే వేయండి అబ్బా. చిన్న సపోర్ట్ అయితే మాకు ఇవ్వండి. తర్వాత ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న బొరుగులు అయితే వేసేస్తున్నాను. ఇవి నందాల బొరుగులు అండి, కొంచెం సాల్ట్ బొరుగులు అనమాట. సాల్ట్ చూసి వేసుకోవాలి ఈ బొరుగులకైతే. మన కడప సైడ్ దొరికే బొరుగులకైతే సాల్ట్ కంపల్సరీ వేసుకోవాల్సి వస్తుంది. ఇవి నందాల బొరుగులు కదా, సాల్ట్ బొరుగులు కదా. మొత్తం కలుపుకున్నాక ఒకవేళ సరిపోలేదంటే కొంచెం లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది సాల్ట్ అనేది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసేసి బొరుగులు అయితే ఈ హీట్లోనే వేగిపోతాయి అన్నమాట మనకి. మంచిగా కింద నుంచి తిప్పుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని. ఎంతో త్వరగా అయిపోయే ఒక మంచి స్నాక్ ఐటమ్ కదా అండి. ఇలాగా చాలా రకాల మిక్చర్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. తర్వాత సాల్ట్ అయితే చల్లేస్తున్నాను. లైట్ కొంచెం వేసానండి, ఎందుకంటే మరి ఎక్కువైపోతాయి కదా సాల్ట్ అనేది, అందుకనేసి. మీకు నచ్చితే ఒక ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. మనం పల్లీలు వేయించాం కదా అప్పుడు వేసుకోవచ్చు ఎండు కొబ్బరి అనేది. నాకు ఎండు కొబ్బరి అవైలబుల్లో లేదు కాబట్టి ఎండు కొబ్బరి అయితే వేయలేదు. చాట్ మసాలా కూడా మొత్తం అయిపోయాక కొంచెం పైన స్ప్రింకిల్ చేసుకోవచ్చు చాట్ మసాలా అనేది, ఇష్టం ఉంటేనే అండి, లేకుంటే లేదనమాట. ఇంతేనండి, యమీ రాయలసీమ కారం బొరుగులు అయితే రెడీ అయిపోయాయి అనమాట. ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారనమాట. నేను ఈ మిక్చర్లోకి కొంచెం బూందీ కూడా కలిపేస్తున్నానండి, కారపూస అంటాం కదా మనము, ఇది కూడా మిక్స్ చేస్తున్నాను అనమాట. కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారు ఈ విధంగా కలిపేసి పెట్టేస్తే. ఇంతేనండి, ఇవి యమ్మీ రాయలసీమ కారం బొరుగులు అయితే రెడీ అయిపోయి. కొంచెం టేస్ట్ అయితే చేసేస్తాను ఏ విధంగా ఉన్నాయి అనేది. నిజం చెప్తున్నానండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్లీజ్ అండి. నచ్చితే ఒక చిన్న లైక్ వేసేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, బాయ్.